హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్న చూసారు కదా లాస్ట్ వీడియో. సో ఈ వీడియోలో చూడండి, అటొక అర్థం ఇటొక అర్థం. ఒక పదం రాసినామంటే ఇటొక అర్థం ఉంటుంది, ఇటొక అర్థం రావాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గద, దాన్ని ఇటుపక్క రాసాం చూడండి, తిరిగేసి రండి దగ. ఓకే, అలాగే కలప ఉంది, దాన్ని తిరిగేసి రాస్తే పలక. అలాగే ఇక్కడ చూడండి, కడప ఉంది, దీన్ని ఇక్కడ రాయండి, తిరిగేసి రాస్తే పడక. సో ఇలాగ మీకు తెలిసిన పదాలు ఉంటే రాయండి, కామెంట్ బాక్స్లో రాయండి. సో దీని మీనింగు, దీనికి మీనింగు, దీని మీనింగ్ కూడా సపరేట్ ఉంటుంది చూడండి. గద అనేది హనుమంతుడి చేతిలో ఉంటుంది, దగ అంటే మోసం. కలప అనేది చెట్లకు ఉండేది, పలక మన స్లేట్. గంప అంటాం, తెలిసిందే. దీన్ని రాయండి తిరిగేసి పంగ. సో ఇలాగా మీకు తెలిసిన పదాలు ఉంటే రాయండి, కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, అటొక అర్థం ఇటొక అర్థం.